Welcome to Sai Ram Sampath Rao Education. My name is Manikanta. Samachar comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 Mains లో భాగంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్లో మనం ఆల్రెడీ 12 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధిత వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ 12 టాపిక్స్ అదేవిధంగా ఈ 3 వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ అంశాలను చూడండి. మీకు చాలా ఇటు గ్రూప్ 1లో అవ్వచ్చు, అదేవిధంగా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. రైట్, ఈరోజు మేజర్గా 4 టాపిక్స్ని మనం చూసుకుంటే కోఆపరేటివ్స్ గురించి, అదేవిధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి, సో లాస్ట్గా న్యూ క్రిమినల్ అమెండ్మెంట్ చట్టాల గురించి చదువుకుంటాం. సో ఒకటి సహకార రంగం గురించి, అదేవిధంగా అఖిల భారత న్యాయ సర్వీసుల గురించి, అదేవిధంగా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ చట్టాలు, ఈ కాంటెక్స్లో ఎన్జిఓస్ గురించి, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాల గురించి కూడా చదువుకుంటాం. ఐపీసీ అవ్వచ్చు, సిఆర్పిసి అవ్వచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి, దీనికి సంబంధించిన పేర్లు మార్పులు అవ్వచ్చు, ఇందులో మేజర్గా ఉన్న ప్రావిజన్స్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాలను మనం డీటెయిల్గా చదువుకుంటాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి ఇచ్చారు. సో అఖిల భారత న్యాయ సర్వీసుల గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో జ్యుడిషియరీ పరంగా ఎటువంటి అంశాలు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు అనేది కూడా మనం పరిశీలిస్తే మేజర్గా కొలీజియం వ్యవస్థ అవ్వచ్చు, అదేవిధంగా ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి, అదేవిధంగా ఇటీవల కాలంలో పెండింగ్ కేసెస్ అనేవి చాలా వరకు పెరుగుతున్నాయి. అరౌండ్ 5 crores వరకు ఇండియాలో పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ పెండింగ్ కేసెస్ వల్ల కలిగే ప్రభావాలు, ఇంపాక్ట్స్ ఏంటి, సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. అదేవిధంగా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది హయ్యర్ జ్యుడిషియరీలో చాలా వరకు తక్కువగా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ రిప్రజెంటేషన్ పెంచాలంటే ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సో ఈ కాంటెక్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ గురించి చదువుకుంటాం. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియల్ యాక్టివిజం అవ్వచ్చు, జ్యుడిషియల్ రివ్యూ గురించి అవ్వచ్చు, జ్యుడిషియల్ రిస్ట్రైంట్ గురించి, అదేవిధంగా జ్యుడిషియల్ ఓవర్ రీచ్, ఇటువంటి అన్ని అంశాలని చదువుకుంటే మనం జ్యుడిషియరీ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా రాయొచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి మనం చదువుకుంటాం. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్లో భాగంగా మన ప్రెసిడెంట్ ముర్ము గారు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉన్నదని చెప్పారు. ఎందుకంటే మార్జినైజ్డ్ సోషల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది జ్యుడిషియరీలో ఇంక్రీజ్ అవ్వాలి, అదేవిధంగా అందులో డైవర్సిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్కి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే The creation of All India Judicial Service appears to be an urgent necessity given the growing backlog of court cases. సో ఏవైతే పెండింగ్ కేసెస్ పెరుగుతున్నాయో వాటిని నివారించాలంటే ఖచ్చితంగా ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఆవశ్యకత చాలా వరకు ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ ద అడ్వాంటేజెస్. సో దీనికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్, ప్రయోజనాల గురించి, అదేవిధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకొస్తే ఎదురయ్యే సమస్యల గురించి చెప్పమని చెప్పాడు. సో ఈ విధంగా మనం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి చదువుకుంటాం. సో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే ఏంటి, అబౌట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి డీటెయిల్గా చదువుకుంటాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఫేవర్, ఇది తీసుకొస్తే కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎగెనిస్ట్గా ఏం మాట్లాడుతున్నారు, ఇటువంటి అన్ని అంశాలు మనం చదువుకుంటాం. సో ఇకపోతే అబౌట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. సో ఆర్టికల్ 312 ప్రకారం The Constitution allows for the creation of all India services similar to central civil services. సో ఇప్పుడు ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, ఆ విధమైనటువంటి వ్యవస్థే జ్యుడిషియరీలో కూడా తీసుకురావాలి. అది మనకి ఆర్టికల్ 312లో రాజ్యాంగమే
కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, అదేవిధంగా ఐఎఫ్ఓఎస్ ఏ విధమైనటువంటి సర్వీసెస్లు ఉన్నాయో అదే విధమైనటువంటి సర్వీసు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ కూడా ఏర్పాటు అవ్వాలి అని ఆర్టికల్ 312లో చెప్పారు. సో అండర్ ద ఏఐజిఎస్ లోవర్ జ్యుడిషియరీ జడ్జెస్ వుడ్ బి సెంట్రల్లీ రిక్రూటెడ్. సో ఇక్కడ లోవర్ జ్యుడిషియరీ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెంట్రల్గా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టేట్స్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. సో యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధమైనటువంటి వ్యవస్థని ఇక్కడ తీసుకొస్తారు. సో ఇది మాత్రమే కాకుండా ఏఐజిఎస్ వుడ్ ఇంక్లూడ్ పొజిషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సాధిస్తే ఏ పొజిషన్స్లో ఇంక్లూడ్ అవుతారంటే సిటీ సివిల్ కోర్ట్ జడ్జు, అదేవిధంగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జు, సెషన్స్ జడ్జిగా నియామకం జరుపుతారు. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, దీని యొక్క లక్ష్యం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియంట్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ జడ్జెస్ అట్ ద లెవెల్ ఆఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ నేషన్ వైడ్. సో ఈ జ్యుడిషియరీలో అపాయింట్మెంట్స్కి వచ్చేసరికి చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అనేది కొరవ అవుతుంది. ఈవెన్ మనకి కొలీజియం సిస్టంలో కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకొస్తామో అక్కడ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా సామర్థ్యత, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఎయిమింగ్ టు అట్రాక్ట్ ద బెస్ట్ లీగల్ టాలెంట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో లీగల్ టాలెంట్ని మనం అట్రాక్ట్ చేసుకునే విధంగా కూడా ఈ ఏఐజిఎస్ అనేది పనిచేస్తుంది, యూజ్ అవుతుందని చెప్పుకున్నా. సో ఇది మాత్రమే కాకుండా ఈ ఏఐజేఎస్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియల్గా 1958లో లా కమిషన్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో 1958లో మాత్రమే కాకుండా 1978లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది అవసరం ఉందనేది 2006లో కూడా చెప్పింది. సో ఈ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి చదువుకుంటూనే సో ఇక్కడ లా కమిషన్ అవ్వచ్చు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ కూడా వీటిని అమలు చేయమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చదువుకున్న తర్వాత సో దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి చూసుకుంటే సో ఫస్ట్ జడ్జ్ టు పాపులేషన్ రేషియో అనేది భారతదేశంలో చాలా వరకు తక్కువగా ఉంది. సో ఎంత ఉందంటే 21 జడ్జెస్ మాత్రమే 1 మిలియన్ పాపులేషన్కి ఉన్నారు. అదే గ్లోబల్ యావరేజ్గా చూసుకుంటే అది 50% ఉంది. 50 మంది మిలియన్ పాపులేషన్కి ఉన్నారు. సో మన ఇండియాలో 21 మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా 50కి ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనే వ్యవస్థ తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇందాక ముందు నుంచి చెప్తున్నట్టే పెండింగ్ కేసెస్ అనేవి చాలా వరకు ఇటు లోవర్ జ్యుడిషియరీలో చాలా వరకు పెరుగుతున్నాయి. సో మనం సుప్రీంకోర్టులో చూసుకుంటే 80K కేసెస్ వరకే ఉన్నప్పటికీ కూడా లోవర్ జ్యుడిషియరీలో దాదాపు 3 కోట్ల కేసెస్ వరకు పెండింగ్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఈ పెండింగ్ కేసెస్ సంస్కృతి, ఈ పెండింగ్ కేసెస్ని మనం తగ్గించాలంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనే నియామకాలు జరగాలి, రైట్. ఇది మాత్రమే కాకుండా అబ్సెన్స్ ఆఫ్ కెరీర్ గ్రోత్. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే లెస్ దాన్ ఏ క్వార్టర్ జ్యుడిషియల్ ఆఫీసర్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు అడ్వాన్స్ ద హైకోర్ట్ జడ్జిషిప్స్ with most reaching only the rank of district judges later in the careers. సో మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ లోవర్ జ్యుడిషియరీలో వాళ్ళు నియామకం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఇఫ్ ఇన్ కేస్ ఉత్తీర్ణత ప్రమోషన్స్కి వెళ్ళినప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ జడ్జెస్కి వచ్చి ఆగిపోతున్నారు. సో ఈ విధంగా ఉండటం వల్ల హయ్యర్ జ్యుడిషియరీలో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా వాళ్ళ కెరీర్ గ్రోత్ అనేది కూడా తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ కెరీర్ గ్రోత్ తగ్గుతుందో ఇక్కడ వాళ్ళు పని చేయడానికి కూడా అంత ఎఫెక్టివ్గా ఉండరు, ఈ వృత్తిలోకి రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపారు. సో ఈ విధంగా ఉండటం వల్ల అటు మార్జినలైజ్డ్ సెక్షన్స్, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకొస్తే ఇక్కడ కెరీర్ గ్రోత్ పెరగడమే కాకుండా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు, అదేవిధంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని కూడా మనం ఈ వ్యవస్థలోకి తీసుకురావచ్చు, రైట్. ఈ విధంగా ఉండటం వల్ల జ్యుడిషియరీలో క్వాలిటీ, అదేవిధంగా డైవర్సిటీని అనేది కూడా సాధించవచ్చు. సో న్యాయ వ్యవస్థలో నాణ్యతతో పాటు వైవిధ్యతను కూడా సాధించగలము. సో ఇది మాత్రమే కాకుండా మార్జినలైజ్డ్ సెక్షన్స్ యొక్క రిప్రజెంటేషన్ కూడా పెరుగుతుందని చెప్పారు. సో అణగారిన వర్గాల యొక్క ప్రాతినిధ్యం కూడా ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్లో తీసుకురావడం వల్ల పెరుగుతుందని చెప్పారు. సో ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో అందులో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అదేవిధంగా అకౌంటబిలిటీగా ఉండకపోవడం,
ఇది మాత్రమే కాకుండా కరప్షన్ అవ్వచ్చు, నెపోటిజం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ వ్యవస్థను తీసుకొస్తామో అక్కడ కరప్షన్తో పాటు నెపోటిజం, బంధుప్రీతిని కూడా మనం నిరోధించవచ్చు. సో ఇది మాత్రమే కాకుండా సేవ్ టైం అండ్ కాస్ట్ను కూడా ఇచ్చేయచ్చు. సో సింగిల్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ అక్రాస్ స్టేట్స్ విల్ హెల్ప్ స్టేట్స్ సేవ్ ద టైం. సో దేశం మొత్తం కూడా ఒకే రిక్రూట్మెంట్తో కూడినటువంటి ఎగ్జామ్ని పెట్టడం వల్ల అక్కడ స్టేట్స్కి టైంతో పాటు కాస్ట్తో పాటు రిసోర్సెస్ను కూడా సేవ్ చేసుకునే అంశం కలిసి వస్తుంది. సో అదేవిధంగా ప్రాసెస్ను కూడా స్పీడప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకురావడం వల్ల అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఒకటి, జడ్జి టు పాపులేషన్ రేషియోని ఇంక్రీజ్ చేయవచ్చు. సో ప్రజెంట్ 21 ఏదైతే ఉందో దాన్ని 50కి ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ వంటి వ్యవస్థలు రావాలి. అదేవిధంగా పెండింగ్ కేసెస్ని తగ్గించాలన్నా అక్కడ అవసరం ఉంది. అదేవిధంగా కెరీర్ గ్రోత్ ఇటీవల కాలంలో ప్రజెంట్ వ్యవస్థ వల్ల కెరీర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండట్లేదు. సో ఈ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకురావడం వల్ల కెరీర్ గ్రోత్తో పాటు జ్యుడిషియరీలో క్వాలిటీ, అదేవిధంగా డైవర్సిటీ అనేది కూడా సాధించవచ్చు. అదేవిధంగా మార్జినైజ్డ్ సెక్షన్స్, అణగారిన వర్గాల ప్రజలు కూడా రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ పెరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ వ్యవస్థలో కరప్షన్, నెపోటిజం అనేది కూడా నియామకాల్లో చాలా వరకు ఎక్కువ ఉంది. సో వీటిని కంట్రోల్ చేయాలంటే మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనేది అవసరం. ఇది మాత్రమే కాకుండా స్టేట్స్కి ఈ వ్యవస్థ, ఈ రిక్రూట్మెంట్, ఈ సింగిల్ ఎగ్జామినేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల టైము, అదేవిధంగా కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఛాలెంజెస్, అదేవిధంగా సమస్యలు కూడా ఉన్నాయి. సో అవేంటి అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. సో ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకురావడం వల్ల న్యాయశాఖ స్వాతంత్రత అనేది దెబ్బతినే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం డిస్ట్రిక్ట్ జడ్జెస్ అనేవాళ్ళు ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్ని నియమించాలంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ప్రమేయం లేకుండా అక్కడ హైకోర్టు యొక్క ప్రమేయం మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే హైకోర్టు ప్రమేయం ఉంటుందో అక్కడ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది రక్షించబడుతుంది. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ వ్యవస్థలోకి, ఈ రిక్రూట్మెంట్ వ్యవస్థలోకి వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది కూడా తగ్గుతుంది. సో అందువల్లనే కొలీజియం వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ కొలీజియం వ్యవస్థ ఎందుకు ఉంచాలి అని ఆలోచిస్తున్నారంటే అక్కడ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్నెస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ న్యాయశాఖ స్వాతంత్రత దెబ్బతినే ఆస్కారం ఉంది. అదేవిధంగా సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఓబీసీస్కి సంబంధించినటువంటి ఏదైనా రిజర్వేషన్ కల్పించాలన్నా ఇటు స్టేట్కి సంబంధించిన ఓబీసీ వర్గాలు వేరేగా ఉంటాయి, అదేవిధంగా సెంటర్కి సంబంధించిన ఓబీసీ వర్గాలు వేరేగా ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మార్జినలైజ్డ్ సెక్షన్ యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ తారుమారయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ద్వారా రిక్రూట్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మేజర్గా ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎక్కువగా పట్టు సాధిస్తారు. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఉన్న చట్టాలు, ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ఇవన్నీ కూడా ఇంగ్లీష్కే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది. సో ఈ విధంగా మోస్ట్లీ లోయర్ జ్యుడిషియరీలో ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడుకునే సంస్కృతి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ వస్తాయో అక్కడ ఖచ్చితంగా లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా వస్తాయి కదా. సో ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు కదా. ఇది మాత్రమే కాకుండా ఫెడరలిజం, సమైక్యవాదం కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. అది ఏ విధంగా దెబ్బతింటుందంటే స్టేట్ గవర్నమెంట్స్ మే రెసిస్ట్ ద సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో మోస్ట్లీ ఈవెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంశాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇంటర్ఫియర్ అయ్యే స్కోప్ ఉంది. అయితే ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ద్వారా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రావడం వల్ల అక్కడ ఫెడరలిజం దెబ్బతినే ఆస్కారం ఉంది. సో ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఎగ్జామ్ పెట్టడం, సో దీనికి సంబంధించి స్టేట్కి తర్వాత ఎలొకేట్ చేయడం వల్ల ఇక్కడ ఫెడరలిజం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా పాసిబిలిటీ ఆఫ్ ఎలిటిజం. సో ఎవరైతే ఉన్నత వర్గాల్లో పెద్ద పెద్ద లీగల్ స్కూల్స్లోని, లీగల్ కాలేజెస్లోని చదువుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఏఐజిఎస్లో ఉత్తీర్ణత సాధించే స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్ యొక్క రిప్రజెంటేషన్ కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉందనేది మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా
దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఫేవర్ని చదువుకోవచ్చు, అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్కి ఎగెనిస్ట్గా కూడా చదువుకోవాలి. సో ఈ విధంగా చదువుకుంటే ఏఐజిఎస్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, రైట్? ఇకపోతే రెండో టాపిక్ని మనం చూసుకుంటే న్యూ క్రిమినల్ బిల్స్ గురించి అడగడం జరిగింది. సో ఈ న్యూ క్రిమినల్ బిల్సే ఇటీవల పాస్ చేయడం కూడా జరిగింది. సో అవి చట్టాలుగా కూడా మారాయి. జూలై 1 నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనం ఈ చట్టాలు, ఈ 3 చట్టాలు ఏంటి అనే అంశం గురించి చదువుకుంటూనే దీనికి సంబంధితంగా భారతదేశంలో, ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందని చదువుకుంటాం. సో మేజర్గా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది క్రైమ్ని కంట్రోల్ చేసేటప్పటి నుంచి ఇఫ్ ఇన్ కేస్ క్రైమ్ చేస్తే ఆ వ్యక్తికి పనిష్మెంట్ విధించే వరకు కూడా మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఇటు ప్రిజన్కి తరలించే తర్వాత ఆ వ్యక్తిని రిఫార్మ్ చేసేంత వరకు కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో మేజర్గా ఒకవేళ ఏదైనా క్రైమ్ చేస్తే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ప్రాసిక్యూషన్, అదేవిధంగా ఎవరైతే విక్టిమ్ అవ్వచ్చు లేదంటే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని కోర్టుకి ప్రవేశపెట్టడం, ఆ తర్వాత కోర్టు అన్ని అంశాలను పరిశీలించి వాళ్ళకి శిక్ష విధించి, ఆ శిక్ష విధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జైల్లో వేసి వాళ్ళని సంస్కరిస్తారు. సో ఈ విధంగా భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి భారతదేశంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, దానికి సంబంధించినటువంటి మెజర్స్ ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి ఏవైనా కమిషన్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మాలీమత్ కమిటీ అవ్వచ్చు, కృష్ణా అయ్యర్ కమిటీ అవ్వచ్చు, ముల్లా కమిటీ అవ్వచ్చు. సో ఈ విధంగా ఏ కమిషన్స్ ఉన్నాయి, ఆ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం క్రిమినల్ జస్టిస్ ఇన్ ఇండియాలో భాగంగా చదువుకోవాలి. అయితే మేజర్గా ఈ క్రిమినల్ బిల్స్ అనే అంశం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సో ఈ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, అదేవిధంగా సిఆర్పిసి, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 3 చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి ఆ కాంటెక్స్లో మనం వీటి గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి అవ్వచ్చు, భారతదేశంలో ప్రిజన్ రిఫార్మ్స్ గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ రిఫార్మ్స్ గురించి కూడా చదువుకోవాలి, రైట్? ఇకపోతే ఎందుకు ఈ క్రిమినల్ లాస్ అనేవి రీఫార్మ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని చూసుకుంటే, అవసరం అవ్వచ్చు లేదంటే ఆవశ్యకత ఎందుకు ఉంది అని చూసుకుంటే, ఫస్ట్గా ప్రస్తుతం ఉన్న వ్యవస్థని ఆధునీకరించవలసిన అవసరం అయితే ఉంది. సో ప్రజెంట్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ రూల్లో తీసుకొచ్చినటువంటి చట్టాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ అనేది 1860లో తీసుకొచ్చారు, అదేవిధంగా సిఆర్పిసి అనేది 1872లో, అట్ ది సేమ్ టైం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కూడా 1872లో తీసుకొచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథన్ చేసేటందుకే తీసుకొచ్చారు, కానీ అక్కడ ఎటువంటి న్యాయం కోసం న్యాయం అందాలి అనే ఉద్దేశంతో తీసుకురావలేదు. సో మేజర్గా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కోసం, అదేవిధంగా అక్కడ పనిష్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు, కానీ న్యాయం అందాలి అనే ఉద్దేశంతో అయితే ఈ చట్టాలను తీసుకురాలేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం మారుతున్న అవసరాలకి, వ్యవస్థలకి అనుగుణంగా ఈ చట్టాలను కూడా ఆధునీకరించవలసిన అవసరం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ చట్టాలు అవసరం, సంస్కరణ అవసరం అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఈ చట్టాలు ఏవైతే పాతపడి ఉన్నాయో వాటి వల్ల చాలా వరకు బ్యాక్లాగ్స్, అదేవిధంగా డిలేస్ అవుతున్నాయి. సో దీని కారణంగా పెండింగ్ కేసెస్ అనేవి కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా అండర్ ట్రయల్స్లో కూడా చాలా వరకు ప్రజలు జైళ్ళలోనే మగ్గిపోవలసి వస్తుంది. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాలంటే ఈ క్రిమినల్ లాస్ని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్యాడిక్వేట్ టెక్నాలజికల్ ఇంటగ్రేషన్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఇంటర్నెట్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎక్కువగా అవైలబిలిటీ రావడం వల్ల మనకి సైబర్ క్రైమ్స్ అనేవి, సైబర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి చట్టాలు అవ్వచ్చు, ఇటువంటి ఏ అంశాలు కూడా మనకి ఐపీసీ, సిఆర్పిసిలో లేవు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ టెక్నాలజీ పరమైనటువంటి అంశాలకి అనుగుణంగా కూడా ఈ చట్టాల సంస్కరణ అవసరం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా అప్పుడు ఉన్న ఐపీసీ అవ్వచ్చు, సిఆర్పిసి అవ్వచ్చు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లు విక్టిమ్ సెంట్రిక్ ఫోకస్ మీద తయారు చేసినవి కాదు. సో ఈ ఓల్డ్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ లీగల్ టెక్నికాలిటీస్ రాదర్ దాన్ సపోర్టింగ్ డెలివరింగ్ జస్టిస్ టు విక్టిమ్. సో మేజర్గా లీగల్ టెక్నికాలిటీస్ మీద ఆధారపడేటటువంటి వ్యవస్థ ఉండేది, కానీ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ అయితే ఈ చట్టాలను తీసుకురాలేదు. సో ఈ అంశాలని
గుర్తుపెట్టుకొని ఈ క్రిమినల్ లాస్ని సంస్కరించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇన్కన్సిస్టెంట్ పనిష్మెంట్స్ కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్ విచ్ కెన్ సమ్టైమ్స్ రిజల్ట్ ఇన్ ద విక్టిమ్స్ డెత్ కెరీస్ ఏ రిలేటివ్లీ లైట్ సెంటెన్స్. కొన్నిసార్లు చైన్ స్నాచింగ్కి సంబంధించి అంత పెద్ద సెంటెన్స్లు లేవు. కొన్నిసార్లు ఈ చైన్ స్నాచింగ్ ఏదైతే చేస్తారో అలాంటి సమయంలో విక్టిమ్స్ కూడా చనిపోయే ఆస్కారం ఉంది. సో ఇటువంటి అంశాల్లో కూడా ప్రాపర్గా సెంటెన్సెస్ అనేవి ఇన్కన్సిస్టెన్స్గా ఉన్నాయి, పనిష్మెంట్స్ అనేవి ఇన్కన్సిస్టెన్స్గా ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలను కూడా అడ్రస్ చేస్తూ సంస్కరించాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మాలిమత్ కమిటీ అవ్వచ్చు, జస్టిస్ వర్మ కమిటీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రీఫార్మ్స్ తీసుకురావాలని ఎప్పటి నుంచో రికమెండేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణిస్తే ప్రస్తుతం క్రిమినల్ లాస్కి ఖచ్చితంగా రీఫార్మ్స్ అనేవి అవసరమని మనకి అర్థమవుతుంది. సో ఇకపోతే ఆ 3 చట్టాలు ఏంటి అనే అంశం చూసుకుంటే, సో ఫస్ట్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని ఏమని మార్చడం జరిగిందంటే భారతీయ న్యాయ సంహితగా మార్చడం జరిగింది. సో భారతీయ న్యాయ సంహితగా పేరు మార్చడం జరిగింది. సో ఈ పేర్లు ఐపీసీ అని కాకుండా ఈ పేర్లే మనం ఎగ్జామ్లో యూజ్ చేయాలి. సో పేరేంటంటే భారతీయ న్యాయ సంహిత. సో ఇందులో మేజర్గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకుంటే, ప్రావిజన్స్ చూసుకుంటే, సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం మైనర్ అఫెన్సెస్ చేసామంటే, ఇఫ్ ఇన్ కేసు వెహికల్ నడుపుతూ సిగరెట్ కాల్చడం అవ్వచ్చు, లేదంటే డ్రింక్ చేస్తూ వెహికల్ నడిపేటట్టు అలాంటి మైనర్ అఫెన్సెస్కి కమ్యూనిటీ సర్వీసెస్ అనేది ఇంట్రడక్షన్ చేశారు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఈ మైనర్ అఫెన్సెస్ రిలేటెడ్ ఏవైనా చేస్తే కమ్యూనిటీ సర్వీసెస్ లైక్ రోడ్ ట్రాఫిక్ సంబంధించి అక్కడ ర్యాలీల్లో చేసేటప్పుడు అందులో పాల్గొనడం, లేదంటే మొక్కలు నాటడం, ఇటువంటి కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మహిళలను సంరక్షించే విధంగా కూడా ఈ చట్టాలను బలోపేతం చేయడం జరిగింది. సో ఇట్ క్రిమినలైజెస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ఏ ఉమెన్ టు డీసిట్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్. సో ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ మహిళల్ని లైంగికంగా దగ్గరికి చేర్చుకుంటే ఇఫ్ ఇన్ కేస్ తర్వాత మోసం చేస్తే అది క్రిమినలైజ్గా చేయడం జరిగింది. సో ఈ విధంగా మహిళలను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంతకు ముందు సెడిషన్ లాస్, దేశద్రోహానికి సంబంధించి చట్టాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. సో ఇటువంటి అంశాలు ఉండటం వల్ల అది డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని అనేక మంది హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడారు. హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడాయి. అట్ ది సేమ్ టైం డెమోక్రటిక్ కంట్రీస్లో ఇటువంటి సెడిషన్ లాస్ అనేవి ఉండకూడదు అనేసి కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్లో ఈ సెడిషన్స్ లాస్ను కూడా రివిజన్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంతవరకు టెర్రరిజానికి సంబంధించినటువంటి ఒక్క అంశం కూడా మన చట్టాల్లో లేదు. సో ప్రాపర్గా భారతీయ న్యాయ సంహితలో ఈ టెర్రరిజం, తీవ్రవాదానికి సంబంధించి అర్థ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమని ఇచ్చారంటే it threatening unity, integrity, security, economic stability of India or spreading terror among the populace. సో ఈ విధమైనటువంటి అంశాలు ఏవైనా యాడ్ చేస్తూ చర్యలు చేస్తే అది ఖచ్చితంగా తీవ్రవాదానికి కిందకే వస్తుందనేసి డిఫైన్ చేయడం జరిగింది. సో భారతదేశానికి ఐక్యతకు, అదేవిధంగా సమగ్రతకు, భద్రతకు, లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే అది తీవ్రవాదానికి కిందకు వస్తుందనేసి డిఫైన్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ని కంబాట్ చేసే విధంగా కూడా ఇందులో పలు అంశాలను తీసుకురావడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా గ్రూప్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రీజుడిషియస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మోబ్ లించింగ్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఇటీవల కాలంలో జరుగుతుంది. సో మోకా హత్యలు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రాపర్గా చట్టం లేదు. అట్ ది సేమ్ టైం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర ప్రాపర్గా డేటా కూడా లేదు. సో ఇటువంటి అన్ని అంశాలను కూడా ఈ భారతీయ న్యాయ సంహితలో అడ్రస్ చేయడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్స్ టు కంపెల్ పబ్లిక్ సర్వెంట్స్. సో కొన్నిసార్లు మన హంగర్ స్ట్రైక్స్ అవ్వచ్చు, లేదంటే సెల్ఫ్ ఎమోలేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు ఉద్యమంలో భాగంగా చేయడం జరుగుతుంది. సో ఈ ఉద్యమంలో ఈ హంగర్ స్ట్రైక్స్, ఆమర నిరాహార దీక్ష చేయడం వల్ల అటు పబ్లిక్ సర్వెంట్స్కి చాలా వరకు ఒత్తిడి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి అంశాలు చేశారంటే, ఇటువంటి సూసైడ్ అటెంప్ట్స్ ఈ ఉద్యమాల ద్వారా చేశారంటే అది క్రిమినలైజ్డ్ అఫెన్స్గా కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా కొన్ని అఫెన్సెస్లో జెండర్ న్యూట్రాలిటీ అనే అంశాలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. సో మేజర్గా
రేప్ లాస్కి సంబంధించి అయితే అటు చిల్డ్రన్స్లో జెండర్ న్యూట్రల్గా వ్యవహరించడం జరిగింది. సో ఇదే కాకుండా సెక్షన్ 354A అదేవిధంగా 354C అనే అంశాలను కూడా ఈ భారతీయ న్యాయ సంహితలో జెండర్ న్యూట్రల్గా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్గా సెక్షన్ 377 LGBTQకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా డీక్రిమినలైజ్ చేశారు. అదేవిధంగా రిపీల్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా భారతీయ న్యాయ సంహితలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి, కమ్యూనిటీ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఉమెన్ని ప్రొటెక్షన్ చేసే విధంగా అనేక అంశాలు తీసుకొచ్చారు. సో ఇది మాత్రమే కాకుండా టెర్రరిజానికి సంబంధించి ప్రాపర్గా డెఫినేషన్ ఇచ్చారు. అదేవిధంగా సెడిషన్ లాస్ ఏవైతే ఉన్నాయో, దేశద్రోహానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ని కంబాట్ చేసే విధంగా చర్యలు తీసుకొచ్చారు. అదేవిధంగా మోకా హత్యలు, మోబ్ లించింగ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ భారతీయ న్యాయ సంహితలో ఉన్నాయి. అది కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్స్ టు కంపెల్ పబ్లిక్ సర్వెంట్స్ అనే అంశాలను కూడా క్రిమినలైజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్స్ ఈ విధంగా చేశారంటే అది క్రిమినలైజ్డ్ అఫెన్స్గా గుర్తించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా కొన్ని చట్టాలు, కొన్ని అంశాలు, కొన్ని అఫెన్సెస్ని జెండర్ న్యూట్రల్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా సెక్షన్ 377 అనే ఏదైతే ఉందో దాన్ని కూడా రిపీల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా భారతీయ న్యాయ సంహితలో ఈ అంశాలు ఉన్నాయని మనం చదువుకుంటాం. ఇకపోతే CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఏమని పేరుతో మార్చారంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023గా పేరు మార్చడం జరిగింది. సో ఈ CRPC పేరేం మార్చారంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023గా పేరు మార్చడం జరిగింది. సో ఇందులో మేజర్గా ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే డిటెన్షన్ ఆఫ్ అండర్ ట్రయల్స్. సో ఫస్ట్ టైం అఫెండర్స్ హూ హ్యావ్ సర్వ్డ్ 1/3 ఆఫ్ ద మ్యాక్సిమం సెంటెన్స్ ఫర్ దెయిర్ అఫెన్సెస్ విల్ బి రిలీజ్డ్ ఆన్ బాండ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చట్టపరంగా శిక్షకు గురైతే వాళ్ళు 1/3 సెంటెన్సెస్ని పూర్తి చేసుకుంటే వాళ్ళని బాండ్ తీసుకొని వాళ్ళని రిలీజ్ చేసే సంస్కృతి కూడా మనకి భారతీయ నాగరిక సురక్ష సంహితలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అక్యూజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం సెంటెన్స్ని పూర్తి చేసుకుంటే వాళ్ళని బెయిల్ ఆధారంగా రిలీజ్ చేస్తున్నారు. ఒకటి 1/3 సెంటెన్స్ని ఫస్ట్ టైం ఎవరైతే ఇదవుతారో వాళ్ళని బాండ్ తీసుకొని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ని పూర్తి చేసుకున్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బెయిల్ ఆర్డర్స్ ఇచ్చి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలో కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఇదే విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ పరమైనటువంటి అంశాలు కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎనీ పోలీసర్ ఆఫీసర్ కెన్ రిక్వెస్ట్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సర్టైన్ కేసెస్ ఇంక్లూడింగ్ రేప్. ఇది మాత్రమే కాకుండా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. సో ఏమిచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా 7 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కలిగించే అఫెన్సెస్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది మ్యాండేటరీగా చేయాలని చెప్పారు. ఇది మాత్రం కాకుండా టైమ్ లైన్ ప్రొసీజర్స్ అనే దానికి కూడా ఎక్కువగా స్కోప్ ఇచ్చారు. సో ఈ మోస్ట్లీ పెండింగ్ కేసెస్ అవ్వచ్చు, ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ప్రాపర్గా సరిగ్గా రన్ చేయకపోవడం వల్ల ఈ పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ప్రొసీజర్స్కి ప్రాపర్గా టైమ్ లైన్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇటు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కావచ్చు, జడ్జిమెంట్స్ని డెలివరీ చేసే విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా విక్టిమ్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే విషయంలో అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అన్ని అంశాలు కూడా ప్రాపర్గా టైమ్ లైన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా బెయిల్ ప్రొవిజన్స్కి సంబంధించినటువంటి అనేక మార్పులు చేశారు. ఏంటంటే ఆ మార్పులు అంటే అలౌ బెయిల్ ఫర్ ఎన్ అక్యూజ్డ్ డిటైన్ ఫర్, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇఫ్ ఇన్ కేస్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం పీరియడ్ని కంప్లీట్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి కోర్ట్ అనేది బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా బెయిల్ ప్రొవిజన్స్లో కూడా మార్పులు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా కంటిన్యూస్ ఎవిడెన్స్ ప్రజెంటేషన్ అనే అంశానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. సో ఈ విధంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలో మార్పులు తీసుకొచ్చారు. ఒకటి డిటెన్షన్ ఆఫ్ అండర్ ట్రయల్స్కి సంబంధించి 1/3 ఎవరైనా మ్యాక్సిమం సెంటెన్స్ని పూర్తి చేసుకుంటే వాళ్ళని బాండ్ ఆధారంగా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా 1/2 హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం సెంటెన్స్ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి బెయిల్ ఆర్డర్స్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ పరంగా అంశాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్, ఇఫ్ ఇన్ కేస్ అట్లీస్ట్ 7 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కలిగేటటువంటి శిక్షలు ఏవైనా పడితే అక్కడ ఖచ్చితంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. అదేవిధంగా టైమ్ లైన్ ప్రొసీజర్స్ అనేవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బెయిల్ ప్రావిజన్స్లో చేంజెస్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఎవిడెన్స్ ప్రజెంటేషన్ చేసే విధంలో కంటిన్యూషన్ కూడా ముఖ్యమైనటువంటి పాత్రని ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా లాస్ట్ చూసుకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఏ పేరుతో పిలుస్తున్నారంటే భారతీయ సాక్ష్య అభినయం 2023 పేరుగా పిలుస్తున్నారు.
సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకుంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డ్ యాజ్ ఎవిడెన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ డిజిటల్ రికార్డ్స్గా లేదంటే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎవిడెన్స్గా, వాటిని కూడా ఆధారాలుగా తీసుకోవడం ఈ భారతీయ సాక్ష్య అభినయంలో తీసుకురావడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డ్స్ విల్ హ్యావ్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ పేపర్ రికార్డ్స్. సో పేపర్ రికార్డ్స్కి ఏ విధమైనటువంటి అంశాలను కల్పిస్తున్నారో అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్లో నువ్వు సాక్ష్యాలని, ఆధారాలని ఇస్తే దాన్ని కూడా సేమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా ముఖ్యమైనటువంటి అంశంగా ఈ భారతీయ సాక్ష్య అభినయంలో స్థానం కల్పించడం జరిగింది. సో ఏ డాక్యుమెంట్ ఇంక్లూడ్స్ writing, maps, caricature, the BSB adds the electronic records will also be considered as documents. So writing maps ఏ కాకుండా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను కూడా డాక్యుమెంట్స్ గా కన్సిడర్ చేసే ఇది భారతీయ సాక్ష్య అభినయంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా వారల్ ఎవిడెన్సెస్ ను కూడా ఇక్కడ ఎవిడెన్స్ గా తీసుకుంటున్నారు. అదేవిధంగా జాయింట్ ట్రయల్స్ కి ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ చోటు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ 3 చట్టాల గురించి చదువుకుంటాం. అయితే ఈ 3 చట్టాలు తీసుకువచ్చే దాంట్లో కొన్ని కన్సర్న్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఆ కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ పోలీస్ అకౌంటబిలిటీ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో పోలీసులు జవాబుదారీతనంగా ఎంతవరకు ఉంటారు అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఇక్కడ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు వాళ్ళ అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే ప్రాపర్గా వాళ్ళకి నచ్చినట్టు డాక్యుమెంట్స్ ఇచ్చారంటే అక్కడ ఖచ్చితంగా సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయలేం కదా. సో ఈ విధంగా ఫాల్స్ అవ్వచ్చు, మ్యాలీషియస్ అవ్వచ్చు, సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉండటం వల్ల అక్కడ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా జస్టిస్ అనేది అందదు. ఈ విధంగా పోలీస్ అకౌంటబిలిటీ అనే అంశానికి కూడా ఇక్కడ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది మాత్రమే కాకుండా ఇగ్నోర్ మైండ్ఫుల్ సజెషన్స్. సో ఏవైతే ప్రస్తుత అవసరాలు ఉన్నాయో ఆ సజెషన్స్కి దృష్టిలో పెట్టుకోకుండా వాటికి చోటు లేకుండా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 377 అనే అంశం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో హెల్త్ కేర్ వర్కర్స్ మీద చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలు కూడా మనకి ఈ చట్టాల్లో చోటు లేదు. ఇది మాత్రమే కాకుండా సివిల్ లిబర్టీస్ మీద, పౌరుల హక్కుల మీద కూడా ఈ ప్రభావం కలిగే అవకాశం ఉంది. ఇట్ లిమిట్స్ పోలీస్ కస్టడీకి సంబంధించిన అనేక అంశాలు ఇందులో పొందుపరచడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు చాలా వరకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కదా. సో ఈ విధంగా చూసుకుంటే సివిల్ లిబర్టీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా పోలీస్ పవర్స్ని ఇంక్రీజ్ చేసే విధంగా కూడా ఈ చట్టాలు ఉన్నాయి. సో ఈ విధంగా అల్టిమేట్ అథారిటీ అనేది పోలీసులకు ఇవ్వడం వల్ల అక్కడ ఖచ్చితంగా కస్టోడియల్ వైలెన్స్ అనేది జరుగుతుంది. అదేవిధంగా కస్టోడియల్ డెత్స్ కూడా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా సివిల్ లిబర్టీస్ మీద కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్టీ సీజర్ అనే అంశం కూడా ఇక్కడ ఉండటం ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో ఈ విధంగా ఈ క్రిమినల్ చట్టాలను తీసుకురావడం వల్ల కొన్ని కన్సర్న్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో వీటికి అనుగుణంగా మనం వే ఫార్వర్డ్ను కూడా సూచించవలసిన అవసరం ఉంది. రైట్, ఈ విధంగా మనం ఈ క్రిమినల్ చట్టాల గురించి చదువుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ ఈ క్రిమినల్ చట్టాల గురించి డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇకపోతే మూడో టాపిక్ మనం చూసుకుంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా దీనికి సంబంధించి ఒక అమెండ్మెంట్ జరగడం, సో ఆ అమెండ్మెంట్ ఇటు ఎన్జిఓస్ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ గురించి చదువుకుంటాం. అసలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత అంటే ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించి ఛాలెంజెస్ ఏ విధంగా ఎదురవుతున్నాయి, సో సమస్యలు ఏంటి, అదేవిధంగా ఇటీవల రీసెంట్గా తీసుకొచ్చినటువంటి FCRA అమెండ్మెంటు ఇటు ఎన్జిఓస్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అసలు FCRA అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా ఇందులో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు అయితే చదువుకుంటాం. రైట్, సో మేజర్గా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ అవుతూ వస్తుందంటే, సో మేజర్గా 1976లో ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఎమర్జెన్సీ టైంలో ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ని ప్రివెంట్ చేయడానికి, కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో క్రమక్రమంగా 2010లో అవచ్చు, 2015లో, 2017లో, అల్టిమేట్గా 2020లో కూడా దీనికి అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. సో ఈ కాంటెక్స్లో భాగంగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం చదువుకోవాలి. అసలు FCRA చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే మేజర్గా
టు ప్రివెంట్ ఫారెన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అండ్ సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఆర్ రిలీజియస్ డిస్కషన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, అదేవిధంగా మతపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అదేవిధంగా ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఫారెన్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రమేయాన్ని, ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్ చూసుకుంటే ది యాక్ట్ అనేది ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే, ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మేజర్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. సో ఎఫ్సిఆర్ఏ చట్టం ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకు ఉంటుంది. అదేవిధంగా ఫారెన్ కంట్రిబ్యూషన్ అంటే డెఫినేషన్ ఏంటో చూస్తే, a foreign contribution refers to any donation, delivery or transfer made by a foreign source which includes articles, currency, security. ఏవైతే ఫారెన్ సోర్సెస్ నుంచి భారతదేశానికి వస్తాయో ఆ అంశాలు, ఆ డొనేషన్స్, ఆ డెలివరీస్, ఆ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్కి పరిధిలోకే వస్తాయని చెప్పారు. అందులో ఆర్టికల్స్ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు, సెక్యూరిటీస్ అన్నీ కూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్ డెఫినేషన్గానే చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో కొన్ని ఎక్స్క్లూజన్స్ అనేవి ఉన్నాయి. సో కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై, ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ రెమిటెన్సెస్ అనేవి ఉన్నాయి చూడండి, ఆ రెమిటెన్సెస్ ఏవి కూడా మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్గా పరిగణించకూడదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్సిఆర్ఏ కింద ఫండ్స్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి ఎలిజిబిలిటీస్, ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అనేది కూడా మనకి ఎఫ్సిఆర్ఏ చట్టంలో ఇచ్చారు. సో ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలంటే మేజర్గా ఎనీ పర్సన్ కెన్ రిసీవ్ foreign donations if they have a definite culture, economic, education, religious and social program and have obtained for FCRA registration or prior permission from the central government. So proper ga ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్కి సంబంధించి చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు దేనికోసం అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఎఫ్సిఆర్ఏ పరిధి కిందకు వస్తాయా అనేది కూడా చూస్తారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రయర్ పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీగా ఇక్కడ చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఎలిజిబుల్ ఎంటిటీస్ అన్నీ కూడా ఇండివిజువల్స్ అవ్వచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, అదేవిధంగా అసోసియేషన్స్, ఈవెన్ కంపెనీస్ కూడా దీని కింద ఎలిజిబుల్గానే ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం సెక్షన్ 8లో రిజిస్టర్ అయితేనే ఎఫ్సిఆర్ఏ కాంట్రిబ్యూషన్ పొందడానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ఇన్ కేస్ ఎన్జిఓస్కి ఏమైనా ఇస్తే 100 రూపాయల వరకు ఇస్తే అందులో కేవలం 20% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మిగతా 80% అంతా కూడా ఈ ఎన్జిఓ ఏ అంశం కోసం అయితే ఏర్పడిందో ఆ అంశానికి అనుగుణంగానే అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే రిక్వైర్మెంట్స్ టు రిసీవ్ ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ అనేది కూడా చూసుకుంటే రిజిస్ట్రేషన్ అండర్ ఎఫ్సిఆర్ఏ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎన్జిఓస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ ఎన్జిఓస్ అయినా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ని పొందాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అలానే ఈ రిజిస్ట్రేషన్ అనేది 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. At the same time, Ministry can suspend NGO's registration for up to 180 days during enquiry or freeze its fund. So if in case ఆ NGOs మీద ఏ విధమైనటువంటి అలిగేషన్స్ వచ్చాయంటే వాటిని సస్పెండ్ చేసే అధికారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఉంది. ఎన్ని రోజుల వరకు చేస్తుందంటే 180 రోజుల వరకు సస్పెండ్ చేస్తుంది. అదేవిధంగా ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఈ ఫండ్స్ని సీజ్ చేసే అధికారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా గవర్నమెంట్ ఆర్డర్స్ని ఈ ఎన్జిఓస్ ఛాలెంజ్ చేయాలంటే హైకోర్ట్స్లో ఛాలెంజ్ చేసుకునే అధికారం ఈ ఎఫ్సిఆర్ఏ చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సిఆర్ఏ అలౌస్ ఇండియన్ సిటిజన్స్ టు రిసీవ్ అప్ టు 10 lakh annually from relatives abroad without notifying authorities. సో ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్సిఆర్ఏ ఏం చెప్తుందంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా బయట దేశాల్లో ఉన్న వాళ్ళు 10 లక్షల వరకు యాన్యువల్గా డబ్బులు పంపించుకునే అవకాశం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ 10 lakhs లోపు వరకు అమౌంట్ పంపించుకుంటే ఎటువంటి అథారిటీస్ యొక్క పర్మిషన్ కూడా అవసరం లేదు. సో 10 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అథారిటీస్ యొక్క అవసరం అనేది ఉంది. సో ఈ విధంగా ఎగ్జంప్షన్స్ అనేది చదువుకుంటాం. అయితే ఈ కాంటెక్స్ట్లోనే మనం ఎన్జిఓస్ గురించి కూడా చదువుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎన్జిఓస్ గురించి ఎవరైనా చదవకపోతే ప్లీజ్ మీరు ఈ ఎన్జిఓస్ గురించి డీటెయిల్గా చదువుకోండి. సో మెయిన్స్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో చాలా వరకు అడిగే స్కోప్ ఉంది. ఈవెన్ నిన్న GS2 యూపీఎస్సీలో కూడా ఈ ఎన్జిఓస్ గురించి అవ్వచ్చు, అదేవిధంగా సిటిజన్ చార్టర్ గురించి,
రైట్. అదేవిధంగా 73rd 74th లోకల్ గవర్నమెంట్స్ గురించి, సో ఈ విధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోనే ఉన్నటువంటి అంశాలు. సో ఈ విధంగా మనం ఈ టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదివితే దీనికి సంబంధించిన డేటాస్ ఏవైనా ఉన్నా మనం ఇందులో యాడ్ చేయొచ్చు. రైట్. సో ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎన్జిఓస్ టాపిక్స్ చదవకపోతే చదువుకోండి. సో అయితే నీడ్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్జిఓస్. ఎందుకు ఎన్జిఓస్ మీద రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మేజర్గా 2009లో దాదాపు 883 ఎన్జిఓస్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అన్నిటిని కూడా మిస్అప్రోప్రియేట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా ఇండియా ఈజ్ కరెంట్లీ హోమ్ టు 3.3 million రిజిస్టర్డ్ ఎన్జిఓస్, ఆఫ్ విచ్ 25% క్యాటర్ టు రిలీజియస్ ఇంట్రెస్ట్ అండ్ యాక్టివిటీస్. సో ఇండియాలో దాదాపు 3.3 మిలియన్ల ఎన్జిఓస్ అనేవి రిజిస్టర్ అయ్యేవి. అయితే ఇందులో 25% వరకు ఎన్జిఓస్ అన్నీ కూడా మతపరమైనటువంటి అంశాల్లోని, మతపరమైనటువంటి కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఇఫ్ అన్రెగ్యులేటెడ్ ఇన్ గ్రాబ్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్, దీస్ ఎన్జిఓస్ మే ప్రమోట్ ల్యూర్డ్ కన్వర్షన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్గా వీటి మీద రెగ్యులేషన్స్ తీసుకురాకపోతే ఇండియాలో మతపరమైనటువంటి సంఘర్షణలు అవ్వచ్చు, కన్వర్షన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే స్కోప్ ఉంది. సో ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ మీద కూడా థ్రెట్ వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి వీటి మీద రెగ్యులేషన్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. దీనికి సంబంధించి అయితే ఎఫ్సిఆర్ఏ రూల్స్లో ఉన్నటువంటి కన్సర్న్స్ చూసుకుంటే, సో రీసెంట్గా ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో దానివల్ల కన్సర్న్స్ చూసుకుంటే ఇట్ రిస్ట్రిక్ట్స్ కంట్రోల్ ఆన్ ఎన్జిఓస్. సో ఎన్జిఓస్ మీద ఇంత కంట్రోల్, ఇంత రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల అది అల్టిమేట్గా చాలా వరకు ఇటు సమాజం మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఎఫ్సిఆర్ఏ హ్యాస్ బీన్ యూజ్డ్ టు సస్పెండ్ ఆర్ క్యాన్సిల్ ద లైసెన్సెస్ ఆఫ్ ప్రామినెంట్ ఎన్జిఓస్ సచ్ యాజ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ కేర్ ఇండియా, demonstrating restrictive control over civil society organizations. This limits the ability of NGOs to operate freely and advocate for various causes. Since 2014, the government has cancelled the FCRA licenses of more than 20,000 NGOs. So, ఈ విధంగా ఉండటం సమాజానికి చాలా వరకు సమస్యగా మారుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎన్జిఓస్ అన్నీ కూడా సామాజిక రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా, రూరల్ డెవలప్మెంట్ పరంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా, సో ఈ విధమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే వీళ్ళకి వచ్చే ఫండ్స్ మీద ఇంత రెగ్యులేషన్స్, ఇంత రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల ఇవి కూడా అందుకోలేకపోవచ్చు. సో ఈ విధంగా ఎస్డిజి గోల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా. సో ఇది మాత్రమే కాకుండా రెడ్యూస్డ్ యాక్సెస్ టు ఫారెన్ ఫండింగ్. సో ఫారెన్ ఫండింగ్స్ మీద కూడా ఎక్కువగా రెడ్యూస్ చేస్తున్నారు యాక్సెస్ తీసుకోవటంలో. ఇది మాత్రం కాకుండా సైలెన్సింగ్ సెన్సిటివ్ ఇష్యూస్. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ టార్గెటింగ్ ఎన్జిఓస్ దట్ వర్క్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సివిల్ లిబర్టీస్, హ్యూమన్ రైట్స్ సచ్ యాజ్ ఆక్స్ఫామ్ ఇండియా. దిస్ టార్గెటింగ్ సజెస్ట్ an attempt to silencing voices, addressing sensitive and potential controversial topics, thereby stifling public discourse and activism. సో ఈ విధంగా ఉంటే భారతదేశంలో రాజకీయపరమైనటువంటి హక్కులు అవ్వచ్చు, ప్రజాస్వామ్య హక్కులు కూడా భంగం కలిగే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ కూడా ఎక్కువగా అవుతుంది. సో ఎన్జిఓ వర్కింగ్ ఇన్ రిమోట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ టు మెయింటైన్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఎఫ్సిఆర్ఏలో భాగంగా, ఎఫ్సిఆర్ఏ రీసెంట్ అమెండ్మెంట్లో భాగంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎన్జిఓస్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్గా అకౌంట్ ఎస్బీఐ బ్రాంచ్లోనే ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎస్బీఐ బ్రాంచ్ కూడా ఢిల్లీలో మాత్రమే ఓపెన్ చేయాలి అనే నిబంధన పెట్టింది. సో ఈ విధంగా ఈ ఫండింగ్లో యాక్సెస్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రిమోట్ ఏరియాలో ఏవైనా ఎన్జిఓస్ ఉంటే ఆ ఎన్జిఓస్ ఎస్బీఐ ఢిల్లీ బ్రాంచ్ వరకు వచ్చేంత ఉండటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా గ్లోబల్ రిప్యుటేషన్ పరంగా చూసుకున్నా ఇది చాలా వరకు భారతదేశం మీద ఇంపాక్ట్ పడుతుంది. రైట్. ఇదే కాకుండా పొటెన్షియల్ ఫర్ పొలిటికల్ వైలెన్సెస్. దెర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ and regulation process, which may impact the approval or denial of FCRA registrations, potentially being used as a tool to favor and disfavor certain organizations based on political considerations. So ఈ విధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువగా పొటెన్షియల్ ఉంది. సో ఈ విధంగా పొలిటికల్
రాజకీయ పరంగా కూడా కాంట్రావర్షియల్గా మారే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వాతావరణం కూడా ఉంటుంది. సో ఇలా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావం చూపుతుందో, పెట్టుబడుల మీద ప్రభావం చూపుతుందో, అక్కడ ఖచ్చితంగా గ్రోత్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపుతుంది. సో ఈ విధంగా ఎన్జిఓస్ మీద రెగ్యులేషన్స్ చేశారంటే ఇటువంటి సమస్యలు ఉన్నాయనేవి కూడా మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఎఫ్సిఆర్ఏ సంబంధించిన అంశాలు మన ఎన్జిఓస్తో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో మీ అందరికీ ఈ ఎఫ్సిఆర్ఏ గురించి అర్థమైంది అనుకుంటున్నా. రైట్, ఇకపోతే ఈరోజు 4th టాపిక్ చూసుకుంటే కోఆపరేటివ్స్ గురించి చదువుకుంటాం. సో సహకార రంగాల గురించి చదువుకుంటాం. రైట్, ఇందులో భాగంగా మనం ఏ అంశాల గురించి చదువుకుంటామంటే కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి డేటా, అదేవిధంగా ఈ కోఆపరేటివ్ సెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎవాల్యుయేషన్, పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, అదేవిధంగా కోఆపరేటివ్స్ యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, సమస్యలు ఏంటి, అదేవిధంగా ప్రభుత్వపరమైనటువంటి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చారా ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ని డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్ ఏ విధంగా సూచించాలి, ఇటువంటి అన్ని అంశాలని మనం కోఆపరేటివ్ సంబంధించి చదువుకోవాలి. సో అది లాస్ట్ ఇయర్ 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి ఎస్ఏ కూడా అడగడం జరిగింది కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ లాంచ్డ్ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ టు ప్రొవైడ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ టు అథెంటిక్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 8.5 lakh కోఆపరేటివ్స్. సో ఈ 8.5 lakh కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అథెంటిక్ గాను, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని అప్డేట్ చేసేందుకు గాను నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే హౌ కెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అడ్రస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా టు ఎన్హాన్స్ దైర్ రోల్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్. సో ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ రూరల్ డెవలప్మెంట్ మీద, గ్రామీణ అభివృద్ధి మీద, అదేవిధంగా కమ్యూనిటీ ఎంపవర్మెంట్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఈ విధంగా కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు చూసుకోండి. ఇకపోతే మెయిన్గా టాపిక్లోకి వెళ్తే కోఆపరేటివ్ సెక్టార్స్, అసలు కోఆపరేటివ్స్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే కోఆపరేటివ్స్ ఆర్ వాలంటరీ, డెమోక్రటిక్, అటానమస్ ఆర్గనైజేషన్స్. సో కోఆపరేటివ్స్ అనేవి స్వచ్ఛందంగాను, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగాను, రైట్, ఇది మాత్రమే కాకుండా అటానమస్ ఆర్గనైజేషన్స్గా ఏర్పడినటువంటి సంస్థలు. సో ఇవి ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే ఇట్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ అండ్ రన్ బై దేర్ మెంబర్స్ టు రియలైజ్ దర్ కామన్ ఎకనామిక్, కల్చరల్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్. సో కొంతమంది బృందంగా ఏర్పడి వాళ్ళ యొక్క కామన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ నీడ్స్, అదేవిధంగా ఆస్పిరేషన్స్ని పొందే మార్గంలో ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో భాగంగానే మనం ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోఆపరేటివ్ సెక్టార్స్ని చూసుకుంటే ఎఫ్పిఓస్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో హై ఛాన్సెస్ మనకి ఎకానమీలో ఎఫ్పిఓస్ గురించి అడగడానికి చాలా స్కోప్ ఉంది. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంతవరకు ఈ టాపిక్ గురించి చదవకపోతే చదువుకోండి. రైట్, అయితే ఇండియాలో కోఆపరేటివ్స్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ అవుతూ జరిగిందంటే మేజర్గా 1904లో ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేవి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఫార్మలైజ్డ్ ద కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. సో కోఆపరేటివ్ మూవ్మెంట్ని, కోఆపరేటివ్ సహకార ఉద్యమాన్ని వ్యవస్థీకృతంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటంటే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్. అది ఎప్పుడు తీసుకొచ్చారు? 1904. సో ఈ విధంగా 1904, 1912, అదేవిధంగా 1951, 56 నుంచి 2021 వరకు చూసుకుంటే దీని యొక్క ఎవాల్యుయేషన్ అనేది ఈ విధంగా పెరుగుతూ వచ్చింది. సో ఇందులో మేజర్గా 2011లో వచ్చినటువంటి డెవలప్మెంట్, అదేవిధంగా 2021లో వచ్చినటువంటి డెవలప్మెంట్ని చూసుకోవాలి. సో మేజర్గా 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ని పార్ట్ 9Bలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2021లో ఈ కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి ఒక కొత్త మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్గా.
అయితే ఈ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పు ఏంటి అనే అంశాన్ని కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ కోఆపరేటివ్ సెక్టార్ అనేది ఎవాల్యుయేషన్ అవుతూ వచ్చింది అని మనం చదువుకుంటాం. అయితే దీనికి సంబంధించి కొన్ని డేటా పాయింట్స్ని మనం చూసుకుంటే మన భారతదేశంలో దాదాపు 8.5 లక్షల కోఆపరేటివ్స్ ఉన్నాయి. సో 1.3 crore పీపుల్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు దెమ్. అండ్ ఆల్సో చాలా వరకు క్రెడిట్ కోఆపరేటివ్స్ అదేవిధంగా నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. సో క్రెడిట్ కోఆపరేటివ్స్ అరౌండ్ 20% గాను, మిగతావన్నీ కూడా నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫిషరీ సెక్టర్ అవ్వచ్చు, డైరీ సెక్టర్, ప్రొడక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, హాస్పిటల్, హౌసింగ్, ఫార్మింగ్, లైఫ్ స్టాక్, ఇలా మల్టీపర్పస్ కోఆపరేటివ్స్ అనేవి 80% వరకు నాన్ కోఆపరేటివ్ సెక్టర్స్ గానే, నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ గానే ఉన్నాయి. యాజ్ పర్ నేషనల్ కోఆపరేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా డేటా 2018లో వెలువరించిన డేటా ప్రకారం కోఆపరేటివ్ మెంబర్స్ ఇన్ ప్రపోర్షన్ టు ద టోటల్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.8% టు 22.2%గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో 3.8% అనేది ఇండిపెండెన్స్ టైంలో ఉంది. సో 1950-51లో 3.8%గా ఉన్న ఇది 22.2%గా ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా కోఆపరేటివ్స్ అనేవి మోస్ట్లీ రూరల్ హౌస్ హోల్డ్స్ని కవర్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 75% అనేది రూరల్ హౌస్ హోల్డ్స్ని కవర్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా భారతదేశంలో 91% విలేజెస్లో ఈ కోఆపరేటివ్ సెక్టర్స్ అనేవి కాన్సన్ట్రేషన్ అయ్యి ఉండడం జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించి డేటా అవ్వచ్చు, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది అనేసి, అదేవిధంగా కోఆపరేటివ్స్ అంటే ఏంటి అనేది మనం చదువుకున్నాం. అయితే ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే మేజర్గా ఇట్ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో మహిళలను అదేవిధంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధికారత తీసుకొచ్చే విధంగా ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిజ్జత్ పాపడ్ అవ్వచ్చు, అదేవిధంగా అమూల్ డైరీ ఇన్ గుజరాత్ అనేవి మేజర్గా ఎగ్జాంపుల్స్గా చెప్పారు. ఆర్ సమ్ ఆఫ్ ద కోఆపరేటివ్స్ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ మార్జినల్ కమ్యూనిటీస్ బై ప్రొవైడింగ్ ఫెయిర్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఫాస్టరింగ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్స్, కోఆపరేటివ్స్ అనేవి ఏర్పడటం వల్ల బార్గెనింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే బార్గెనింగ్ పవర్ పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ప్రైజెస్ ఫెయిర్గా ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక సంఘటితంగా ఏదైనా వ్యవస్థ ఉంటుందంటే అక్కడ ఖచ్చితంగా ఉద్యోగ కల్పనను కూడా సాధించవచ్చు. అదేవిధంగా వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, ఉద్యోగ కల్పన, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రత అనేది సాధించగలం. సో ఈ విధంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అదేవిధంగా సోషల్ ఎంపవర్మెంట్ను కూడా ఈ కోఆపరేటివ్స్ ద్వారా సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్లో సోషల్ ఎకనామిక్ కండిషన్స్ను కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా గ్లోబల్ షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియాస్ కోఆపరేటివ్ షుగర్ మిల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ షుగర్ కోఆపరేటివ్ సెక్టార్ ఇన్ ద వరల్డ్, contributing 4 to 9% of global sugar exports and supporting for 56.86 lakh shareholders, cane growing farmers pan India. సో ఈ విధంగా మనం ఒక్కొక్క అంశం గురించి చెప్తూనే దానికి ఎగ్జాంపుల్స్గా కూడా డిఫరెంట్ కోఆపరేటివ్స్ గురించి కూడా మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపవరింగ్ మూవ్మెంట్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అన్నప్పుడు లిజ్జత్ పాపడ్ అదేవిధంగా అమూల్ డైరీ గురించి చెప్పాం. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో సోషల్ ఎకనామిక్ కండిషన్స్ గురించి చెప్పినప్పుడు ఇండియాస్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ గురించి చెప్తాం. అదేవిధంగా ఈ కోఆపరేటివ్స్ వల్ల ప్రొడక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది, మార్కెటింగ్ అనేది కూడా బూస్ట్ అవుతుంది. సో కోఆపరేటివ్స్ లైక్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ హెల్ప్ ప్రొవైడ్ ఫార్మర్స్ విత్ ఎసెన్షియల్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్. సో ఇటువంటి కోఆపరేటివ్స్ ఉండటం వల్ల అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కూడా ఇచ్చే సౌకర్యం కల్పిస్తుంది. సో ఈ విధంగా ఇన్పుట్స్ యొక్క కాస్ట్ తగ్గిందంటే ఖచ్చితంగా ఫార్మర్స్కి చివరిగా వచ్చే ఆదాయం కూడా ఆదా అవటం వల్ల డబులింగ్ ఫార్మర్ ఇన్కమ్ కూడా మనం సృష్టించవచ్చు. సో ఈ విధంగా ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయవచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయవచ్చు. సో ఎప్పుడైతే ఈ రెండింటిని క్రియేట్ చేస్తామో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా జీవన ప్రమాణాలు కూడా పెరగడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఎసెన్షియల్ సర్వీసెస్ను కూడా అందివ్వడం జరుగుతుంది వీటి వల్ల. సో మేజర్గా డైరీలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం జాబ్ క్రియేషన్స్, ఉద్యోగ కల్పన కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. షుగర్ కోఆపరేటివ్స్ ఇన్ మహారాష్ట్ర ప్రొవైడ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు కవర్
ఓవర్ 5 lakh people contribute significantly to rural job creation and income generations. సో ఈ విధంగా జాబ్ క్రియేషన్ అందివ్వడం వల్ల అక్కడ ఖచ్చితంగా కన్జంప్షన్ డిమాండ్ అనేది పెరుగుతుంది, వినియోగిత శాతం అనేది పెరుగుతుంది. కన్జంప్షన్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ డిమాండ్ కూడా అల్టిమేట్గా పెరుగుతూ వస్తుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ పెరగడం వల్ల అల్టిమేట్గా ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా సాధించవచ్చు. సో ఈ విధంగా ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధిని కూడా మనం సాధించవచ్చు. వేటి వల్ల? కోఆపరేటివ్స్ వల్ల. ఇది మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా, ఆర్థిక సమ్మిళత్వాన్ని కూడా సాధించవచ్చు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ క్యాష్ విత్డ్రావల్, క్యాష్ డిపాజిట్, అదేవిధంగా కేవైసీ, డిమాండ్ డ్రాఫ్ట్ పరమైనటువంటి అంశాల వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది కూడా సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీని ఫెసిలిటేట్ చేసే విధంగా ఈ కోఆపరేటివ్స్ అనేవి నడుచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇటు మహిళలను సాధికారత తీసుకొచ్చే విధంగా కావచ్చు, అణగారిన వర్గాలను పైకి తీసుకురావడంలో కావచ్చు, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో సోషల్ ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఫార్మర్స్ ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని, అదేవిధంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేసే విధంగాను, అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసే విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది. అదేవిధంగా కోఆపరేటివ్ మూవ్మెంట్ని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా జాబ్ క్రియేషన్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా సాధించవచ్చు. సో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వల్ల ఫైనాన్షియల్ లిటరసీని కూడా మనం పెంపొందించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీని కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా సిగ్నిఫికెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ కోఆపరేటివ్స్ రన్ చేయడంలో చాలా వరకు ఇష్యూస్, అదేవిధంగా ఛాలెంజెస్ మనకు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. అన్సాటిస్ఫాక్టరీ వర్కింగ్ ఆఫ్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ టు అట్రాక్ట్ ఎఫిషియంట్ పర్సనల్ టువర్డ్స్ దెమ్, resulting in lack of quality management, over dependence on government, dormant membership and non-conduct of elections, lack of strong human resources policy and neglect professionalism. సో ఈ విధంగా కోఆపరేటివ్స్కి సంబంధించి చాలా వరకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఈ విధంగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడ ఖచ్చితంగా క్వాలిటీ మేనేజ్మెంట్, నాణ్యత, నిర్వహణలో నాణ్యత అనేది లోపిస్తుంది. అదేవిధంగా మోస్ట్లీ ఈ విధంగా ఉండటం వల్ల చాలా వరకు కోఆపరేటివ్స్ అన్నీ కూడా గవర్నమెంట్స్ మీద, ప్రభుత్వాల మీద ఆధారపడే సంస్కృతి పెరుగుతుంది. అదేవిధంగా డార్మెంట్ మెంబర్షిప్ అనేది కూడా ఎక్కువగా ఉంది. సో ఈ డార్మెంట్ మెంబర్షిప్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎలక్షన్స్ అనేవి కూడా సజావుగా జాగు. కోఆపరేటివ్స్లో ప్రాపర్గా ఎలక్షన్స్ కూడా సరిగ్గా జరగడం లేదు. ఇది మాత్రమే కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా వరకు పేలవంగా ఉంది. సో దీనికి సంబంధించిన పాలసీస్ కూడా ఉండట్లేదు. అదేవిధంగా ప్రొఫెషనలిజం కూడా ఈ కోఆపరేటివ్స్లో చాలా వరకు తక్కువగా ఉంది. సో ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ అవేర్నెస్ కూడా సరిగ్గా లేదు. సో ప్రజలకి అవగాహన కూడా ఈ కోఆపరేటివ్స్కి సంబంధించి సరిగ్గా లేదు. అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ రూరల్ పాపులేషన్స్ ఎగ్జిబిట్ ఏ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ కోఆపరేటివ్ ఆపరేషన్స్ అండ్ బెనిఫిట్స్. సో ప్రాపర్గా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అవ్వచ్చు, బెనిఫిట్స్ అవ్వచ్చు, ఇవి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల దీని యొక్క ఎంగేజ్మెంట్స్, దీని యొక్క యాక్టివిటీస్ అనేవి హ్యాంపర్ అవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సో లాస్ట్గా ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిప్రజెంటేషన్ కూడా లిమిటెడ్గా ఉంది. సో ఈ విధంగా ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మోస్ట్లీ గవర్నమెంట్స్ మీద ఆధారపడటం, అదేవిధంగా కోఆపరేటివ్స్ ఎస్పెషల్లీ దోస్ సర్వింగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఫ్రీక్వెంట్లీ ఫేస్ డిఫికల్టీస్ ఇన్ యాక్సెసింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ద ల్యాక్ ఆఫ్ కొల్లేటరల్ అండ్ ఫార్మల్ డాక్యుమెంటేషన్స్ మేక్స్ ఇట్ ఛాలెంజింగ్ టు సెక్యూర్ లోన్స్. సో లోన్స్ పొందే క్రమంలో వీళ్ళకి ప్రాపర్గా కొల్లేటరల్, పూచీకత్తుగా ఏది పెట్టాలి, మార్టిగేజ్ ఏది చేయాలి అనేది లేదు. అదేవిధంగా ఫార్మల్ డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఫైనాన్షియల్ కాన్స్ట్రెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కోఆపరేటివ్స్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. కోఆపరేటివ్స్ ఆఫెన్ సఫర్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అండ్ గవర్నమెంట్ ఓవర్ రీచ్, ప్రయారిటైజింగ్ పొలిటికల్ గెయిన్స్ ఓవర్ మెంబర్ వెల్ఫేర్. సో మెంబర్ వెల్ఫేర్స్ కంటే పొలిటికల్ గెయిన్స్కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ కూడా ఈ కోఆపరేటివ్ సహకార సంఘాల మీద ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా రిస్ట్రిక్టెడ్ కవరేజ్ కూడా. మోస్ట్ ఆఫ్ ద
societies are confined to a few members and their operations extended to only 1 or 2 villages. This results is limited resources and income, making it impossible for them to expand their means and areas of ఆపరేషన్స్. సో ప్రాపర్గా వీళ్ళ దగ్గర రీసోర్సెస్ అవ్వచ్చు, ఇన్కమ్ అనేది లేకపోవడం వల్ల దీని యొక్క కవరేజ్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంది. సో ఈ విధంగా సమస్యలు ఉన్నాయి. సో ఏంటి, ఎక్స్పర్టైజ్ అనేది లేకపోవడం, అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ కూడా సరిగ్గా ఉండట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉంది. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఇక్కడ కొల్లేటరల్స్ లేకపోవడం, అదేవిధంగా ఫార్మల్ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ ఓవర్ రీచ్ కూడా ఎక్కువగా ఉంది. సో లాస్ట్గా దీని యొక్క కవరేజ్ అనేది రిస్ట్రిక్టెడ్గా ఉంది. సో ఈ విధంగా కోఆపరేటివ్స్ అనేవి సమస్యలకు గురవుతుందని చెప్పొచ్చు. అయితే దీనికి అనుగుణంగా ప్రభుత్వం అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అవి ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సో ఒకటి డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్, అదేవిధంగా డోర్ స్టెప్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మైక్రో ఏటీఎంస్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ టు బ్యాంక్ మిత్ర కోఆపరేటివ్ సొసైటీస్ టు ఎన్హాన్స్ బిజినెస్ ఈజ్, ట్రాన్స్పరెన్సీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విత్ సపోర్ట్ ఫ్రమ్ నాబార్డ్. సో నాబార్డ్ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ని డోర్ స్టెప్కి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా బిజినెస్ అనేది ఈజీగా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పారదర్శకతను తీసుకురావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సమ్మిళిత్వాన్ని తీసుకురావచ్చు. సో ఇది మాత్రమే కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా అనేక చర్యలు తీసుకొచ్చింది. ఇది మాత్రమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ కూడా అందించారు. సో అల్టిమేట్గా కోఆపరేటివ్స్, షుగర్ మిల్స్కి సంబంధించిన కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సపోర్ట్ చేశారు. రైట్. ఇది మాత్రమే కాకుండా కెపాసిటీ బిల్డింగ్, సామర్థ్య నిర్వహణ కూడా పెంచడం జరిగింది. అట్ ద లాస్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సౌకర్యాలు కూడా అందించారు. ఈ విధంగా మౌలిక సదుపాయాలు కూడా అందించడం వల్ల ఈ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజిటలీకరణ జరగడం మొదలైంది. సో ఈ విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటికి అనుగుణంగా. సో ఈ విధంగా మనం ఈ కోఆపరేటివ్స్ గురించి చదువుకుంటాం. అయ్యో మీ అందరికీ ఈ కోఆపరేటివ్ సెక్టర్ అవ్వచ్చు, మిగతా 3 అంశాల గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక 4 అంశాలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.